ఈ బాడీలో ఏమిటి ప్రాబ్లం? నాకు బాడీ లేదనేదే ప్రాబ్లం డాక్టర్. ఊరుకోండి డాక్టర్, ఈయనకి 2 రోజుల కోల్డ్ ఫీవర్, ఎస్కోల్డ్ ఇచ్చాను, లైట్ గా ఫీవర్ ఉంది, కోసులు వేశాను, కడుపు నొప్పి అన్నారు, బరాల్గాని ఇచ్చాను. తర్వాత ఏమి ఇవ్వాలి? నాకు ఫీజు ఇవ్వాలి. ఏమిటి డాక్టర్ ఇది? అన్ని రోగాలకి తనే మందిస్తానంటుంది, మీరేం మాట్లాడలేదే? సార్, మీ ఇంట్లో పర్వాలేదు, చాలా ఇళ్లలో హార్ట్ అటాక్కే మేమే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఈ రోజుల్లో సెల్ఫ్ మెడిసిన్ ఇవ్వటం ఆడవాళ్లు ప్యాషన్ అనుకుంటున్నారు. అది కొన్నిటికి పర్వాలేదు, వ్యాధి ఏమిటో తెలియకుండా మెడిసిన్ ఇస్తే అది చాలా విపరీతానికి దారితీస్తుంది. అందుచేత 1-2 సార్లు చెకప్ చేయాలి. ఈయన ఫీజు ఎక్కువ గుంజడానికి ప్లాన్ వేస్తున్నారు. లేవండి వెళదాం. ఇందులో 50,000 రూపాయలు ఉన్నాయి. ఈ కాలంలో మృగాల్ని కూడా అర్థం చేసుకోవచ్చు, మనుషుల్ని అర్థం చేసుకోవడం మహా కష్టం. చెప్పేదొకటి చేసేదొకటి. ఇంట్లో నటించే విధంగా వీధిలో నటిస్తే సినిమాలోనైనా ఛాన్స్ వస్తుంది. నువ్వు ఎవరినంటున్నావు? నేనెందుకండి మిమ్మల్ని అంటాను? మీరేమిటి కట్నం వద్దంటూ ప్రతి మాసం వడ్డీ వసూలు చేస్తున్నారా? కట్నం తీసుకునే వాళ్ళని సంఘద్రోహులని అనుకునేదాన్ని, అయినా నిన్ననే తెలిసింది ప్రతి మాసం ఈ విధంగా వసూలు చేసే కంటే మొట్టమొదట కట్నంగా తీసుకునే వాళ్ళు ఎంతో మేలు. ఇలా చూడు, నా మాట విను, అప్పుడే నీకు. మీరు నాకేమీ చెప్పొద్దు. మీ నాటకాలు గ్రహించకపోవడానికి నేనే ఫోన్లు కాదు, నాకంతా తెలుసు. నేనే నాన్న మాట్లాడుతున్నాను. నాకేం చేటు? క్షేమంగా సంతోషంగా హాయిగా కలకలాడుతూ ఉన్నాను. ఎవడు ఊరికేలా కట్టబెట్టారు? నెలలా కట్టలు డబ్బిస్తున్నారుగా, మరి చూసుకోకుండా ఎలా ఉంటారు? చూసుకుంటున్నారో లేదో, చూసుకుంటున్నట్టు బాగా నటిస్తున్నారు. మీను, ఏడోకు మీను, ప్లీజ్ నా మాట విను. మీను, ఏమిటమ్మా అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నావు? అల్లుడంటే ఏమనుకున్నావు? మావయ్య, అల్లుడు, నువ్వు నాకు వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అది అర్థం చేసుకోకుండా మా అమ్మాయి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వింటూ ఊరుకోవాలా? అల్లుడు, నేను సత్యాన్ని మూట కట్టి పక్కన పెట్టేశాను, ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు. అమ్మా, అల్లుడు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు నేనేమన్నాను తెలుసా? చూడబ్బాయి, నేను నా కూతురు పెళ్లి కోసం బెనిఫిట్ ఫండ్ లో డబ్బు వేశాను. ఇప్పుడు ఆ బెనిఫిట్ ఫండ్ డబ్బు లేకుండా పోయింది. వాళ్ళు నా డబ్బుని 10%, 20% 2 సంవత్సరాల తర్వాతగానే ఇవ్వలేమన్నారు. అందుకే ఈ పెళ్లి 2 నెలల వరకు చేయను అన్నాను. అందుకు తను ఏమన్నాడు తెలుసా? చేతిలో డబ్బు లేదని పెళ్లి ఆపు చేయకండి, డబ్బు నేనిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు కట్టలుగా ఇచ్చాడమ్మా. అమ్మా, ఇప్పుడు పేపర్ తెరవగానే తిండికి లాగా తెస్తారు చూడు, వాళ్ళ లిస్టు కంటే వరకట్నాలు ఇవ్వలేక తెచ్చేవాళ్ళ లిస్టే చాలా పెద్దమ్మా. నీతో సిగ్గు విడిచిపెట్టి చెప్తున్నానమ్మా, ఇప్పుడు నీ మెళ్ళలో వేలాడుతున్నాయే ఆ శతమానాల దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు జాలీగా వెళ్ళొచ్చావే కారు, ఆ కారు వరకు అల్లుడు మన కుటుంబానికి పెట్టిన భిక్షమ్మా. ఇంటి నుంచి వెళ్ళేదానికమ్మా కన్నతండ్రి కట్నం ఇచ్చి పంపుతాడు, కానీ ఇంటికి వచ్చేదానికి దక్షిణిచ్చి తెచ్చుకున్నాడమ్మా ఉత్తముడు. నిన్ననే బెనిఫిట్ ఫండ్ వాళ్ళు 50,000 ఇచ్చారు. నేను ఉప్పు కారం తింటున్నాను కదా, నాకు పౌరుషం ఉంటుంది కదా, అల్లుడు ఈ డబ్బు ఉంచుకొని చెప్పాను. దానికి అతను ఏమన్నాడు తెలుసా? ఈ డబ్బు నాకు వద్దు, నీ కొడుకు పైన డిపాజిట్ చేసుకొని చెప్పాడు. ఎవరు? నా అల్లుడు. అది తెలుసుకో. కన్న కొడుకు కంటే అల్లుడే ఉత్తముడని నేను సంతోషపడుతుంటే నువ్వు ఏదేదో వాడుతున్నావే. బాబు, మా కుటుంబం నీకెంతో రుణపడి ఉంది. నా మొహం చూసి నా కూతురుని క్షమించు. ఏమిటి మాయా మా కుటుంబం అని చెప్తున్నారు? నేను మీలో ఒకని కదా. చూసావా, అర్థం చేసుకో. ఇది కూడా అంతే, దీని చిన్నలాగే కోపం వస్తే గొంతులేస్తుంది, విషయం తెలిస్తే టప్పేమని పడిపోతుంది. ఊరుకో.